శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం చంద్రన్న గెలుపును చూస్తా గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఒడ్డెర్ల సంక్షేమం కోసం ఒడ్డెర్ల సమస్యల విషయమై చర్చా వేదిక కార్యక్రమం కుల బంధువులందరితో కలిసి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక 12 మంది మాట్లాడారు. ఆ విషయాలన్నిటి కూడా ప్రధానమైన విషయం పిల్లల చదువు గురించి మాట్లాడారు. నేను పిల్లల చదువు గురించి మీరందరూ మాట్లాడిన దానికి మీకు క్లుప్తంగా ఒక మాటలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు యంగ్ స్టార్ అనేక ప్రాజెక్టు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నెలకొల్పుతున్నటువంటి విజనరీ లీడర్ లోకేష్ బాబు గారు తల్లికి వందనం స్కీమ్ కింద ఎంతమంది కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 17,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాన్ని అందించి ఆ పిల్లలు చదువుకునే విధంగా విద్యలో ప్రోత్సాహం చేస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారు. మీరందరూ కూడా చదువు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు తల్లికి వందనం అనేది ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా కూడా ఆ పిల్లలకి తల్లికి వందనం అనే స్కీము ఆ పథకం ద్వారా పిల్లలు చదువుకోవాలి. బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి పిల్లలు అక్షరాభ్యాసం లేకుండా వెనకడుగు వేయకూడదనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 ఏ విధంగా ప్రకటించిందో ఆ ప్రకటించినటువంటి సూపర్ 6 ని సూపర్ హిట్ గా కూడా ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా తల్లికి వందనం అనే పథకం అందింది. పిల్లలందరూ చదువుకున్నారు. ఆ సంక్షేమ పథకాన్ని మన ఒడ్డెర బిడ్డలు అందుకోవట్లేదా? ఆ పథకాన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ అనే పథకం అందట్లేదా అని మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతున్నాను. అందుతుంది ఆ పథకం. పిల్లలు చదివించుకుంటున్నాం. ఈరోజు ప్రతి కుటుంబాలకు కూడా మన ఒడ్డెరలో ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేసుకుంటానే బిడ్డలు చదివిస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు చాలా విధంగా మన పిల్లలందరూ కూడా మంచి మంచి చదువులు చదువుతున్నారు, మంచి మంచి ఆఫీసర్లు అవుతున్నారు. నేను అనంతపురంలో ఒక మాటలో ఇక్కడ ఒక జడ్జి ఉందంట, మన అమ్మాయి, మన ఆడబిడ్డ ఒక జడ్జి ఉందంట ఇక్కడ. ఈ విధంగా పిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో చదివించుకుని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రాంతాలని ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య లీడర్లందరూ కూడా గమనించి ఆ ప్రాంతాలకు వెళ్ళి పిల్లలు చదువుకునే విధంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే స్కీమ్ అమలు పరుస్తుంది. యువనేత నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో పిల్లలందరూ కూడా అంటే మన బడుగు బలహీన వర్గాలు ఒడ్డర్లు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, మన వాళ్ళు చదివించలేక ఇబ్బంది పడుతున్నారనే ముఖ్యమంత్రి గారు అలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పిల్లలందరూ చదువుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒడ్డెర బిడ్డలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండో విషయం వచ్చేటట్టుగా ఒడ్డెర్లకు క్వారీల్లో జీవో విషయం లేట్ అవుతుందని చెప్పి పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒక మైనింగ్ యాక్ట్ ప్రకారం ఒక సామాజిక వర్గానికి జీవో రెడీ అయి రావాలంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ కలిగినటువంటి లీడరు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి నాయకుడు ఆయన. ఏదో ఆషామాషగా లేదా మనకు అట్లా జీవో ఇచ్చేసామని చెప్పి వెళ్ళిపో అంటే కుదరదు. దానికి ఆయన చాలా ప్రణాళికలు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని, మైనింగ్ గనులు భూగర్భ శాఖ మాత్యులు, మనకి అత్యంత ఆప్తులు పెద్దలు కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన మా
మన వడ్డెర సంఘం ముద్దు బిడ్డలైనటువంటి పెద్దలందరినీ కూడా పిలిపించారు. మమ్మల్ని అందరినీ కూడా సలహాలు సూచనలు అడిగారు. మేమందరం కూడా చెప్పాం. వడ్డే వెంకట్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆ ప్రభుత్వ పెద్దల దృష్టికి, మైనింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ జీవో కూడా మనం అడిగింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లకు ఇచ్చినటువంటి జీవోని మార్చాలంటే ఎవరి వల్ల కాకుండా ఉండే విధంగా మీరు గత ప్రభుత్వం అమరావతి రాజధానిని మార్చాలని చూశారు. అమరావతి రాజధానిని మార్చాలని ఎంతో ప్రయత్నం చేశారు. అది వల్ల కాల. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి చట్టాన్ని రాజధాని నిర్మాణంలో ఏర్పరిచారు కాబట్టి అది ఎవరి వల్ల కాల. రాజధానిని మార్చడం వల్ల కాల. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అంత పటిష్టంగా కార్యక్రమాలు తీసుకుంటారు. అది మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విలువలు. ఈ రోజు ప్రపంచ దేశాలు ఆయన మేధస్సును కొనియాడుతున్నారంటే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. బడుగు బలహీన వర్గాలన్నా, వడ్డర్లన్నా తెలుగుదేశం పార్టీతోనే మన యొక్క సంక్షేమం సాధ్యం. ఈ రోజు వేదిక మీద ఇంతమంది ఉన్నాం. మేము గ్రంథాలయ చైర్మన్ గారు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కన్వీనర్ ఉన్నారు, మరి జనరల్ సెక్రటరీ ఉన్నారు. ఇంతమంది వేదిక మీద ఉన్నామంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి యొక్క సహకారంతోనే కదా మీ జాతి బిడ్డలైన మేమందరం కూడా ఈ పదవుల్లో ఉన్నామని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి వారి జీవో చాలా పటిష్టంగా మైనింగ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు, పెద్ద ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ఆ జీవోను చాలా పకడ్బందీగా తయారు చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే, నాకు తెలిసి 1 నెల 2 నెలల్లోనే ఆ జీవో అంతా కూడా అమలయ్యే విధంగా కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.